నమస్తే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ తేజు. నేనే అండి మీ తేజుని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఇండియన్ బైక్ ది అప్డేట్స్ అంటే మనం ఎప్పుడు అదే అనమాట. ఈరోజు అయితే మళ్ళీ అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి ఆడబోతున్నాం అనే కొత్త గేమ్ డౌన్లోడ్ చేస్తాం. దానికైతే మొన్న టైం ఉంటే మొన్న ఆడతాను, లేదంట అంటే ఎల్లుంటికి టైం ఉంటే ఆడతాను, లేదంటే ఆడనమాట. ఓకేనా? ఇప్పుడు మనం బాయ్ అండ్ గర్ల్ క్యారెక్టర్ అంటే మనతో వచ్చే క్యారెక్టర్ అనమాట. అంటే బాయ్ వచ్చేసి అడ్డిపోతారు, బాయ్ గారు. అంటే బాయ్ అని టైప్ చేస్తే BOY అని టైప్ చేస్తే ఇలా వస్తాను అనమాట. ఇంతకుముందు ఇలా వచ్చేవారు. మేము ఫస్ట్ వేసేద్దాం, మన వాడికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. కోత నువ్వు నేను చూసుకున్నారా కొత్త బాబుకి అయిపోయినారు. ఓకే, ఇలా అయితే వస్తుంది. కానీ ఈసారి ఏమైంది, కొత్తగా వచ్చేసింది. అది ఎలా అంటే BOY2 అని టైప్ చేయండి. మీరే చూడండి ఏమొస్తుందో. నేనైతే చెప్పను, మీరే చూడండి. చిటిక్ ఏం తమ్ముడా, బాగున్నావా? వెల్కమ్ టు ఇండియన్ బైక్ క్లీరియా. ఎత్తుంది మిర్కి. ఎలా ఉంది గైస్ మిర్కి? బాగుందా అనేసి అడ్డి పూర్తుండే. ఏంటమ్ముడా, మనం చేస్తూ బుట్ట వేసుకున్నావా? కొత్త పని వస్తాను సరే ఐదు చూపిస్తా. ఎలా ఉందో చూపించండి. అంటే అడ్డిపోయింది కదా ఇది మాత్రం. ఇది గ్లిచ్ క్యారెక్టర్ ఏం అర్థం కావట్లేదు. అడ్డిపోయింది. కానీ వీళ్ళని కాచినా కూడా మనకి ఏం కాదు. కొన్ని రోజుల్లోనే మన ఇండియన్ బైక్ ఇది కూడా అంటే రియల్ పేస్ గేమ్ అయిపోతుంది అనుకుంటా. రియల్ పేస్ గేమ్ అయితే నాకు తెలుసు, అదే మైన్ క్రాఫ్ట్ లాగా ఉంటుంది. అది చూసేదానికి మైన్ క్రాఫ్ట్ గేమే అది పోతుంది. కానీ రియల్ పేస్ గేమ్ అనమాట. అంటే స్కూల్ పార్టీ క్రాఫ్ట్ అనేసి ఒకటి ఆడతాను నేను. దాంట్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ విన్నేసేద్దామా, ఏమవుతుందో చూద్దామా. అలానే లాంచర్లో కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే మార్చున్నాడు, అది చూపిస్తా. ఫస్ట్ వీడేదో కోపంలో నన్ను కలిసినాడు. దెబ్బ కట్టి కింద పోయినాడు. కానీ కింద పడిన మాత్రం కొంచెం ఫనీగా ఉంది కదా కొంచెం. ఓకేనా? ఓకే, మనం ఇంతకుముందు చెప్పినామా లేదా అంటే మన మిషన్ గన్ వచ్చేసి ఇంతకు ముందు కాదు అంటే ఇంతకుముందు వీడియో తీసాను చూడండి, అప్పుడైతే వచ్చింది. అంటే డ్రాగన్ అప్డేట్లో అయితే వచ్చిందనమాట. ఓకేనా? ఓకే, అలానే మనం ఏం చేయబోతున్నాం అంటే గర్ల్ క్యారెక్టర్స్ కొట్టేట మన అక్కడి క్యారెక్టర్ అంతా చూడకపోతే ఎట్ట. మామూలుగా గర్ల్ అంటే మామూలు NPCs వస్తారు. నేను అయితే అలా కాదు. 2 అని టైప్ చేయండి. 2 అని టైప్ చేస్తే మీరే చూడండి. అంటే ఒకే దాంట్లో డ్రెస్ వస్తాడు వీళ్ళకి, వేరేనైతే వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా మనకైతే వచ్చేస్తుంది అది ఈజీగా. కానీ అక్కడ నాకైనా బాగా తినేసి జిమ్ చేస్తున్నాను అనుకుంటా రోజు. ఎక్కడ కొట్టి పోలీస్ ఆఫీసర్ లాగా చూసేదానికా. సరే మనం ఎంత కలుద్దాం, డబ్బు కొత్త పోతుంది. అబ్బా, ఎఫెక్ట్స్ మాత్రం రియల్లీ బ్లో అబ్బా. చూడండి అట్టి ఎక్క పడిందో ఆమె. ఎఫెక్ట్స్ మాత్రం రియల్లీ బ్లో. అబ్బా, చాలా బాగుంది ఇది. అబ్బా కానీ కొంచెం లాభ ఎక్కువ అంతే. ఓకే, ఈ కొత్త యాప్ నుంచి మనం తెలుసుకునే సమయం అయితే రానే వచ్చేసింది. ఓకే, మనం ఇక్కడ చూపిస్తుంది. ఈ యాప్లోకి పోయిన వెంటనే ఇలా వస్తుంది అనమాట.
అది కూడా కార్ సింబల్ వస్తుంది. లేదంటే రాడు. ఓకే, కార్ సింబల్ వచ్చినాక వస్తుంది కదా, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ టైర్ లైన్ చేంజ్ చేసుకోవచ్చు. 1 minute, ఇంకొకటి నాకు బాగా నచ్చింది, అది లాస్ట్కి అనుకుంటా, లాస్ట్ కూడా జబ్బా నాకు నచ్చిందా. ఏం చేయాలి కానీ ఇది మన టార్కి బాగుండదా. సరే ఏం చేయాలి మారుదాం. ఇదంతా బాజై అడ్డినండి రాజై. ఓయమ్మ దేవుడా, టైర్ కూడా మనిపింది వెనకడా. ఓకే, ఇది చూస్తే మామూలుగానే వచ్చేస్తుంది. ఇది చూసి చెప్పడం పోతాను. అబ్బా రియల్లీ ప్లో. మా వెనక నేను కూడా పోయిందా, రియల్లీ ప్లో అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఇది అడ్డిపోయే ఫీచర్ అయితే మీరు యాడ్ చేస్తున్న ఇది కూడా ఒకటి. ఓయమ్మ, ఇంటి మీద నుంచి మనం ఇలా కూడా కలర్స్ అనేది చేంజ్ చేయొచ్చా అంటే ఇక్కడ కింద చూడండి మీరు, అంటే సోకైపోతారు గాయస్. ఇదేంటి అప్పటిదామనుకో పక్కనే లియర్ ఇది చూడండి. అయితే ఇంకా చాలా పోదాం. దీంట్లో ఏం యాడ్ చేయాలి, దీంట్లో ఏం యాడ్ చేయాలి, దీంట్లోనే ఏం యాడ్ చేయలేదు. రియల్లీ ప్రో నన్ను వడ్డిపోతా ఉండనా. ఇదంతా వేరే ఏం జరుగుతుందో. అబ్బాబ్బాబ్బా వదులున్నానా. సరే మన న్యూ హౌస్కి పోదాం. ఇలాంటి బట్టలతో పోతే ఏం బాగున్నా అబ్బా. ఎప్పుడో మొన్న నిన్న వేసుకున్న బట్టలు ఏం బాగాలేదు. మనం ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి, ఫస్ట్ టైం కాదు ఇది థర్డ్ టైం అనమాట పోయేని. కొంచెం డ్రెస్ చేంజ్ ఎలా చేయాలంటే, బ్యాక్ నేను పోయినట్టయితే ఇలా ఆర్మీ అంట గన్ షూటింగ్ వైట్ తీసుకున్నామా. ఇది అద్దింది. ఏ ఇంటికైనా పోయి అప్పుడు ప్రశాంతంగా వైట్ తీసుకొని పోతే అద్దిపోతుండబ్బా వైట్ సెట్రా. సరే వీళ్ళు చెప్పదాం. 1 సెకండ్. ఓకే, మనం ఇక్కడికి పోదాం పదండి. సారీ గైస్, కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంది, ఏమనుకోకండి. ఓకే, ఇక్కడ నుంచి అడ్రస్ చెప్తాను చూడండి. మన న్యూ హౌసెస్ అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ తిరగండి అనమాట. మన ఇంటి నుంచి రైట్ తిరిగిన తర్వాత ఏం చేయండి మీరు, సైట్గా పోండి. చెప్తా ఇక్కడ నుంచి సైట్గా పోయేసి చెప్తా ఉండండి గాయస్. ఇక్కడైతే చాలా టర్నింగ్లు, అదే కాక ఇది లబ్బలుతారు, చాలా కష్టం ఇది చూద్దాం. కొంచెం ఇక్కడ రైట్ తీసుకోవాలి, రైట్. ఓకే, అక్కడ నుంచి సైట్గా పోయినట్టయితే నేను చెప్తా ఇక్కడ నుంచి ఇలా. సారీ భయ్యా కొంచెం డ్యామేజ్ అయినట్టుంటుంది. అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తిరిగినట్టయితే ఇక్కడ కొంచెం ఇటు పోయేసి ఇటు పోతే మన న్యూ హౌస్, అదిరిపోయే హౌస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ దిగడం, ఇది కాల్ చేద్దాం. మనకి అంతగా ఏం సెట్ అవ్వలేదు అంటే ఇప్పుడు ఇది లాంచ్ అన్న అయితే ఏం మాడిఫై అయిందంటే గాలిలోకి స్విచ్ చేస్తాను చూడండి. లాస్ట్కి పోయేసి వచ్చింది కదా. ఇప్పుడు అక్కడెక్కడో ఉంది కదా, అదే నాన్న కాడుస్తాను చూడండి. రావట్లేదు కదా సరిగ్గా, అంత దూరం పోవట్లేదు సరిగ్గా. అనే కార్స్ ఏమైనా దూరంగా ఉంటే కూడా, అంటే నేను చూపిస్తాను చూడండి. నేను చూసినట్టయితే
కొంచెం ఇది ఇక్కడికి వచ్చిన వెంటనే చూడండి ఇదైతే ఒకటి అంటున్నా. ఆ బైక్ అని చాలా దూరంగా ఉన్నా కదా, ఆ బైక్ కన్నా కాల్చి పడేస్తున్నా. ఓకే చూడండి, నాకు సరిగ్గా ఏం కాలేదు. చూడండి అదే పోతాను. చూడండి ఏం కాలేదు కదా, మీరే చూడండి. కొంచెం మార్చేస్తాను మండి కూడా. ఓకే, ఇక్కడ నుంచి మనం దూకి వెళ్ళిపోతాం. ఏమో ఎవరు చూడాలి కదా. ఓయమ్మ దేవుడా, ఓయమ్మ. సరే, ఇక్కడ నుంచి మనం ఆ సైడ్ పడండి. ఎలా కాలేద్దామా, కుడి కాలేద్దామా మనము. థర్డ్ టైం పోతున్నాం కాబట్టి వచ్చి 2 కార్లు వేద్దామా. సారీ కొంచెం ఎవరు లేదు, ఏం చూసుకోకండి. మళ్ళీ చూసారి వెనకాలం కుడి కాలేద్దామా, 2 కార్లు వేద్దాం. ఓకేనా గైస్, ఇలా అయితే వేసేద్దాం. ఇక్కడ నుంచి మనం పైకి పడండి. పైకి ఇక్కడ నుంచి 2 జంపులు వేస్తే అటు ఎగిరిపోతుంది. ఇక్కడైతే ఒక ఖాళీ రూమ్, అంటే మనం రేసింగ్ ట్యాక్స్ కానీ అలాంటికైతే చాలా బాగుంటుంది. ఇది రేస్ చేస్తాం అప్పుడప్పుడు. దానికి ఇది వచ్చేసి మన సిస్టమ్, అంటే ఒక కంప్యూటర్ అన్నమాట. ఇక్కడ మన బెడ్, అంటే ఓపెన్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం జంప్ చేద్దాం. జంప్ వేస్తే ఇలా పట్టాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండే, ఆ స్విమ్మింగ్ పూల్కి ఇక్కడ దూకేద్దాం. కొంచెం ఇన్ఫ్లేటింగ్ చిక్కుడ్ లెస్టిస్ పడతామా అనుకున్నాను గైస్, పడిననేసా. ఇంకొకసారి ట్రై చేద్దాం. కాకుండా మనం 2 కాదు. ఓకే, ఇక్కడ నుంచి పైకి పోయి ఇక్కడ నుంచి గైస్ మీకు ఇంకో చెప్పడం మర్చిపోయినా, మన గేమ్ ఇప్పుడు 5th ప్లేస్లో ఉంది అనుకుంటాను నేను. అంత బాగుంది కదా, 5th ప్లేస్ అయితే నేను ఇవ్వచ్చు. కొంచెం ఇక్కడ నుంచి పైకి అమ్మయ్య ఎక్కినారు వీడు. ఇక్కడ నుంచి ఆ సైడ్కి పడండి. గో వెస్ట్ గో. ఇక్కడ నుంచి ఇటు పోయేసి రెడీ తేజు భయమస్తుంది, భయపడబాక. వెస్ట్ గో. డైరెక్ట్ దక్కేస్తున్నా కదా, బాగుంటుంది కదా. ఏంటో ఇది. ఓకే, మన ఇంటిని కొంచెం డోర్ మూతో చూద్దామనండి. DON డోర్ టైప్ చేసి చూపిస్తా చూడండి. చూడండి మన మైక్రోస్ బాగుంది కదా. ఇక్కడ కొంచెం లైట్గా, అంటే ఇది మనం దగ్గరికి వచ్చినామంటే ఓపెన్, దగ్గరగా అంటే క్లోజ్. అంటే GTA 5లో మైక్లో ఉన్నారు కదా, అలా అన్నమాట. అబ్బాయి ఎంత బాగుంది వీడియో. ఓకే గాయ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. బాగుండైతే చూసి సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటేనే సబ్స్క్రైబ్ చేయాలి, అంటే వద్దు. ఓకేనా? అయ్యో గాయ్స్, ఈ వీడియో నీకు బాగుండో లేదు ఆగలేదు కదా, అది ఆగేస్తాను ఇప్పుడు. బాగుంటే అండ్ సబ్స్క్రైబ్.